వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కృష్ణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులకు అడిగేసి వేసలేదు, అంత ముందంటే లేదు. విషయం ఏంటంటే మమ్మల్ని అడగొచ్చు. ఇప్పటి వరకు ఒక చర్చ చూసాం, ఇవాళ డే అంతా చూసాం అసెంబ్లీలో. ఇప్పుడు మీరు స్ట్రైట్ అవే ఒకటి ఏంటంటే, ప్రభాకర్ గారు చెప్పిన దాని ప్రకారం 2020 అక్టోబర్లో, ప్రభాకర్ గారు ప్లీజ్ వినండి మీరు కూడా, 2020 అక్టోబర్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుని అప్పగించే కార్యక్రమం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఒకటి మీరేమంటారంటే అసలు గతం అనేది లేదు, మేము ఇవ్వలేదు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారని మీరు అంటారు. ఇంతకీ ఇవాళ అసెంబ్లీలో ఈ చర్చల తర్వాత ప్రాజెక్టుల్ని ఇచ్చేది లేదు అని తీర్మానం జరిగింది కదా, అసెంబ్లీలో తీర్మానం చేసినారు కదా. కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్యుమెంట్కి తీర్మానానికి సంబంధం ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో స్టేక్ ఉండదు ప్రభుత్వానికి, రైట్? సో ఇప్పుడు ఏది ఆగినట్ట ఆగనట్ట మీ అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి. ఆపాలి అనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కదా. yes మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నుంచే చర్చ మొదలు మాట్లాడినప్పుడు మొత్తం మీకే చెప్తున్నా. అసలు ఏమైందంటే ముద్దాయిని కాదనుకుంటేనే నన్ను ముద్దాయిని చేసి అక్కడ ముద్దాయి జారుకుండు మంచిగా ఆయన బెయిల్ తీసుకొని వెళ్ళిపోయింది ఆయన. మీరు అడిగిన ప్రశ్నకు మొత్తం అసలు సమాధానం రాలేదు. నంబర్ 1 ప్రశ్న ఏంటి తెలుసా మీరు అడిగింది? అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ జరిగిందా లేదా? జాయింట్ సెక్రటరీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ ఉంది అని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు అనేది ఒక పాయింట్. మా బీఆర్ఎస్ ఎంపీలు ఇగోండి రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ అయిందంట అని గజేంద్ర సింగ్ షేకావత్ గారికి చెప్పింది అని మేము అన్నాము. కానీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఎలాంటి మిస్టేక్ లేదు అనేది ఇప్పటి వరకు అంటున్నారు. గజేంద్ర సింగ్ షేకావత్ గారు అనలే. అది అంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఇంకెవరైనా ఉన్నారా, సోయం బాపురావు గారు, ఈ 4 ఎంపీలు ప్లస్ ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ మనకు ఒక స్పష్టత రావాలి, లేకుంటే ఈ అంబిగ్విటీ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అది సమాధానం రాలే. అది ఎందుకు వస్తుంది? ఆయన పార్టీ సెకండ్ పాయింట్ చెప్తాను మీకు, ఎందుకంటే మొత్తం కలగూర గంపజేసిర్రు అలా చర్చలు. ఇగోండి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పినంత మాత్రాన సర్టిఫికేట్ అయిపోదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ చూపెడుతున్నా. ఇగోండి, దిస్ ఈస్ ది యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ కేఆర్ఎంబి 2020-2021. ప్రతి సంవత్సరం వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఇందులో పాయింట్ నంబర్ ఇగోండి ఇన్ ద సెకండ్ ఒకటే మీటింగ్ జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గజేంద్ర సింగ్ షేకావత్ గారు, కేసీఆర్ గారు, అంటే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఇరు రాష్ట్ర వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్ 1 మీటింగ్ అయిందండి. ఒక ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళది అయింది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయింది, దట్ ఈస్ ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 1. ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2 ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2 గజేంద్ర సింగ్ షేకావత్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు సంతకం పెట్టిరు అని వారనగానే ఇక్కడ వీరుండి టీడీపీ వారు కూడా ఎస్ అని అన్నారు. ఇందులోనే ఇగోండి హైలైట్ చేసి మరి ఉన్నది, ఇన్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ఏపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 6th October 2020 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ జల్ శక్తి, ఇట్ వాస్ డిసైడెడ్ the jurisdiction of GRMB and KRMB shall be notified by Government of India. Number 1. ఒక్క నిమిషం చెప్పండి. దాని నెక్స్ట్ లైన్ ఏంటి తెలుసా? ద హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేసీఆర్ గారు expressed his disagreement on this. Honorable Union Minister clarified that it is the central government's prerogative for such notification as per the Andhra Pradesh Reorganization Act 2014 and thus the same will be notified as per the express mandate of APRA 2014. అంటే బాజాప్తా ఆ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంగా మేం చేస్తాం, అది మా ప్రెరోగేటివ్. గుడ్. ఒక్క నిమిషం ఇంకంప్లీట్ కాలేదు సార్. ఇంకోటి ఇందులో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, డిసగ్రీమెంట్ అనేది ఆ మీటింగ్ లో అయింది. ఇంకొకటి